గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చాలా క్లియర్గా వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. కుంభరాశి వారి ఫలితాలను ఒక్క మాటలో చెప్పాలి అంటే సెప్టెంబర్ 18వ తారీఖు వరకు ఒకలా ఉంటుందండి. సెప్టెంబర్ 18వ తారీఖు తర్వాత నుండి ఈ నెల చివరాఖరి వరకు ఇంకొకలాగా ఉంటుంది. కానీ కుంభరాశి వారు మాత్రం సెప్టెంబర్ 18వ తారీఖు వరకు చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. అలానే ఈ మాసంలో కుజుడు అనగా అంగారకుడి యొక్క స్థానం అనేది విద్యార్థుల యొక్క ఏకాగ్రతలో తాత్కాలిక లోపాలను కలిగిస్తుందండి. కొద్దిగా కోపం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది. స్వతహాగా మీకు ఆ లక్షణం లేనప్పటికీ కూడా మీలో మెయిన్గా విద్యార్థులలో కాస్త అహంకారం అనేది పెరుగుతుందండి. అన్నీ నాకే తెలుసు అన్న భావనలో ఎక్కువగా తప్పులు చేస్తారు. కాబట్టి ఈ సమయంలో వీలైనంత వరకు ఇతర విషయాలపైన దృష్టి పెట్టకుండా చదవటం పైనే దృష్టి పెట్టడం మంచిదండి. అప్పుడే మంచి ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా విద్యార్థులు ఎంత కష్టపడినా చదువు విషయంలో చిన్న చిన్న సవాళ్ళు అనేవి ఉంటాయి. ఎవరైతే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారో సవాళ్లతో కూడిన పరిస్థితులు అనేవి ఎదుర్కొంటారండి. ఏకాగ్రత కోల్పోవటం కానీ, షార్ప్గా ఆలోచించేవారు సైతం జ్ఞాపక శక్తి కాస్త మందబడినట్లుగా అనిపించటం కానీ జరుగుతుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారో ఈ దేశంలో కానీ వేరే దేశంలో కానీ ఎవరైతే హయ్యర్ స్టడీస్ కోసం వెళ్ళారో ఈ నెల మొదటి భాగంలో అంటే సెప్టెంబర్ 18వ తారీఖు వరకు చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారండి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థులైనా, పెద్దవారైనా, చిన్నవారైనా, ముసలివారైనా, పెళ్ళైన వారైనా, పెళ్లి కాని వారికైనా సరే సెప్టెంబర్ 18వ తారీఖు తర్వాత అనుకూలంగా ఉంటుందండి. శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తాడు, అంటే తన సొంత రాశిలోకి ప్రవేశిస్తాడు, 9వ ఇంట్లోకి వెళ్తాడు. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యారంగంలో గణనీయమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. ఉన్నత విద్యా చదువులు చదువుతున్న వారికి కూడా సంతృప్తికరంగా ఉంటుందండి. జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది, చదివిని గుర్తుంటాయి. ఒకవేళ విద్యార్థులకు పరీక్షలు కనుక సెప్టెంబర్ 18వ తారీఖు తర్వాత ఉన్నట్లయితే మంచి ఫలితాలను సాధించగలుగుతారండి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే బృహస్పతి అనగా గురువు ఈ నెల మొత్తం కూడా 4వ ఇంట్లో ఉంటాడండి. 8, 10, 12వ గృహాల పైన తన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రభావం అనేది బృహస్పతి యొక్క చూపు అనేది ఆదాయ పెరుగుదలను సూచిస్తుంది. కుజుడి యొక్క స్థానం వల్ల ఖర్చులు కొద్దిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 18వ తారీఖున 9వ ఇంట్లోకి ప్రవేశించే శుక్రుడు మీకు అదృష్టాన్ని కలిగిస్తాడండి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది, బాగా సంపాదించగలుగుతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీ రాశికి అధిపతి అయినటువంటి శని భగవానుడు సెప్టెంబర్ 16వ తారీఖు వరకు తిరోగమన సంచారం చేస్తాడండి. కాబట్టి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఒడిదుడుకులను అయితే ఎదుర్కొంటారండి. ఆరోగ్యపరంగా కుంభరాశి వారు ఇప్పటి నుండి ఏలినాటి శని స్టార్ట్ అయినప్పటి నుండి కూడా చిన్న చిన్న ఇబ్బందులను అనుభవిస్తున్నారు. ఈ మాసంలో కూడా మెయిన్గా సెప్టెంబర్ 16వ తారీఖు వరకు తిరోగమన సంచారం చేస్తున్న శని భగవానుడి వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కోక తప్పదండి. అంటే పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలతో ఏమీ బాధపడరు, కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడటం కానీ, అంటువ్యాధులు అంటుకోవటం కానీ ఇలాంటి వాటితో బాధపడతారండి. అలానే సెప్టెంబర్ 16వ తారీఖున సూర్య భగవానుడి యొక్క సంచారం, సెప్టెంబర్ 23వ తారీఖున బుధుడి యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయండి. మెయిన్గా ఎవరికైతే ఆల్రెడీ గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో
అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, హార్ట్లో స్టంట్ వేయటం కానీ లేదా బైపాస్ సర్జరీ చేయటం కానీ ఇలాంటివి ఎవరికైనా ఇంతకుముందు జరిగినట్లయితే ఈ మాసంలో అంటే సెప్టెంబర్ మాసంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవటం మంచిదండి. ఇన్ఫెక్షన్స్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే కుంభరాశిలో జన్మించి ఎవరైతే వ్యాపారం చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నారో వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. ప్రథమార్థంలో వ్యాపారంలో కొద్దిగా అభివృద్ధి ఉంటుంది, కాకపోతే పోటీ ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులు మాత్రం నిమిషం తీరిక లేకుండా కష్టపడతారు. అయితే భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి శని భగవానుడి వల్ల. వ్యాపార భాగస్వాముల మధ్య ఏర్పడే అవగాహన రాహిత్యం కారణంగా వ్యాపారంలో అభివృద్ధి అనేది తగ్గుతుందండి. ద్వితీయార్థంలో వ్యాపారంలో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. కుజుడి యొక్క గోచారం కారణంగా కుంభరాశి వారికి కొద్దిగా సమస్యలు సూచిస్తున్నాయి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించటం కానీ, అలాగే కుదిరినట్లయితే మీ ఆరోగ్యం కనుక సహకరించినట్లయితే మంగళవారాలు ఉపవాసం ఆచరించటం కానీ, ఎర్రటి వస్తువులను దానం చేయటం కానీ మంచిదండి. కుటుంబ పరంగా ఎలా ఉండబోతుందంటే మొదట్లో కాస్త అననుకూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా రెండో వారం మధ్య నుండి కుటుంబ సభ్యులతో సంబంధాలు అనేవి బలపడతాయండి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల ద్వితీయార్థంలో బంధుమిత్రులను కలుసుకోవటం కానీ, శుభ కార్యక్రమాలకు హాజరవటం కానీ, గుళ్ళు గోపురాలకు వెళ్ళటం కానీ జరుగుతుంది. ఈ నెల చివరి వరకు కుజుడి యొక్క గోచారం అనేది అష్టమ ఇంట్లో ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాక్సిమం కుంభరాశి వారికి శని భగవానుడితో పాటుగా కుజుడు అనుకూలించట్లేదండి. కాబట్టి మాట మాట్లాడే విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.